Okay, students, good afternoon. Good afternoon to everybody. So, భాగస్థుని ప్రవేశం చాప్టర్లో లాస్ట్ క్లాస్ మనము లెక్క నెంబర్ 16 కంప్లీట్ చేసాం బేట. ఈరోజు చూసినట్లయితే 17వ లెక్క భాగస్థుని ప్రవేశం చాప్టర్ ఉన్నటువంటి లాస్ట్ లెక్క 17th లెక్క. అయితే లాస్ట్ క్లాస్లో కూడా మనము భాగస్థుల మూలధనాల సర్దుబాటుకు సంబంధించినటువంటి లెక్కను చెప్పుకున్నాం. అలాగే ఈరోజు కూడా భాగస్థుల మూలధనాలను సర్దుబాటుకు సంబంధించినటువంటి లెక్కని కూడా ఈరోజు చెప్పుకుంటున్నాం కదా. సో 16th ప్రాబ్లం 17th ప్రాబ్లం రెండు కూడా భాగస్థుల మూలధనాల సర్దుబాటుకు సంబంధించినటువంటి లెక్కలు. ఓకేనా బేట? భాగస్థుల మూలధనాల సర్దుబాటుకు సంబంధించినటువంటి లెక్కలను ఇక్కడ చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్ లో, మరియు ఈ రోజు కూడా. సో ఈ రోజు 17th ప్రాబ్లం ఇది లాస్ట్ ప్రాబ్లం బేట. ఈ ఒక వస్తుంది ప్రవేశం చాప్టర్ లో. ఓకేనా? సో ఇక్కడ x మరియు y భాగస్థులు వారు లాభ నష్టాలను 3:2లో పంచుకుంటారు. వారి ఆస్తి అప్పుల పట్టిక 31/3/2020. అప్పులు రుణదాతలు 50,000 రూపాయలు, చెల్లింపు బిల్లులు 10,000, సాధారణ రిజర్వ్ 20,000 రూపాయలు, మూలధనాలు x 80,000, y 20,000. అంటే ఓవరాల్ గా అప్పుల విలువ 1,80,000 రూపాయలు. అలాగే ఆస్తులు నగదు 5,000 రూపాయలు, రుణగ్రస్తులు 20,000 రూపాయలు, సరుకు 30,000 రూపాయలు, ఫర్నిచర్ 25,000 రూపాయలు, యంత్రాలు 60,000 రూపాయలు, భవనాలు 40,000 రూపాయలు. అంటే మొత్తం ఎంత అవుతుంది బేట? 1,80,000 ఆస్తుల యొక్క విలువ. ఎంత బేట? 1,80,000. సో నెక్స్ట్ z ను నూతన భాగస్థునిగా 1/5వ వంతు వాటాను ఇచ్చి చేర్చుకున్నారు. సో z మూలధనంగా 40,000, గుడ్ విల్ గా 10,000 నగదులో తేవాలి. అంటే గుడ్ విల్ కూడా ఇక్కడ కొత్త భాగస్థుడే నగదు రూపంలో తీసుకొస్తున్నాడు ఇక్కడ. సృష్టిస్తలేము గుడ్ విల్ ఇక్కడ. ఓకేనా? గుడ్ విల్ ని సృష్టిస్తలేమో నగదు రూపంలో తెస్తున్నాం. కాబట్టి సృష్టించినప్పుడు ఏమో గుడ్ విల్ ఎందులో వస్తుంది? ఆస్తి అప్పుల పట్టికలో వస్తుంది. నగదు రూపంలో తెస్తే ఎందులో వస్తుంది? అది నగదు ఖాతాలో వస్తుంది ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ వన్ భవనాలపై పెరుగుదల 10,000 రూపాయలు. ఇక్కడ భవనాల విలువ ఎంత ఉంది? 40,000 30. 40,000 30,000 తేడా ఉంది కదా, చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే డైరెక్ట్ గా భవనం యొక్క విలువ ఎంత పెరిగిందో ఆ యొక్క విలువని అక్కడ డైరెక్ట్ గా ఇవ్వడం జరిగింది. పెరిగినటువంటి భవనము విలువను డైరెక్ట్ గా మనకు సర్దుబాటులో ఇవ్వడం జరిగింది. ఇదే అమౌంట్ మనం డైరెక్ట్ గా తీసుకోవడం జరుగుతుంది. అలాగే మూడోసారి యంత్రాలపై 8,000 మరియు ఫర్నిచర్ పై 2,000 రూపాయలు తరుగుదల. అంటే డైరెక్ట్ యంత్రం విలువ ఎంత తగ్గింది, అలాగే ఫర్నిచర్ విలువ ఎంత తగ్గిందో డైరెక్ట్ గా అమౌంట్ ఇచ్చాడు. దాన్ని దీన్ని కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటి విలువలు ఎక్కువ ఉన్నాయి, తగ్గిన విలువలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం క్లారిటీగా మనం థింక్ చేయాలి. ఎందుకంటే ఒకేసారి దానికి దగ్గరలో ఉన్నప్పుడు మాత్రమే మనం దాన్ని కంపేర్ చేస్తాం. ఎందుకంటే యంత్రం విలువ 8,000 ఉంది, ఇక్కడ ఎంత 60,000 ఉంది. 60,000 8,000 పొందడం లేదు అంటే డైరెక్ట్ గా తగ్గిన విలువ ఇచ్చేయడం. అలాగే ఫర్నిచర్ తీసుకున్నట్లయితే 25,000 ఉంది, ఇక్కడ ఎంత ఉంది? 2,000. దట్ మీన్స్ వాటిగా తగ్గిన విలువ మాత్రమే ఇవ్వడం జరిగింది. కాబట్టి డైరెక్ట్ విలువ మనము పునర్మూల్యాంకన ఖాతాలో తీసుకుంటాం. నెక్స్ట్ x, y మరియు z ల నూతన నిష్పత్తులు 12:8:5. ఓకేనా? నూతన నిష్పత్తులు అవి. అలాగే భాగస్థుల మూలధన ఖాతాల విలువలను నూతన నిష్పత్తుల విలువలో సర్దుబాటు చేయండి. ఇక్కడ భాగస్థులకు సంబంధించినటువంటి మూలధన ఖాతాలో భాగస్థుల యొక్క మూలధనాలు మనం రాయడం జరుగుతుంది బిడ్డ. ఆ యొక్క రాసిన మూలధనాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మూలధనాల విలువ అనేది ఎలా ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ? నూతన నిష్పత్తుల ప్రకారం ఉండాలి. ఇక్కడ x 12%, y 8%, z 5%. అంటే ఆ యొక్క రేషియో అనే వాళ్ళ యొక్క అమౌంట్ ఉండాలి ఇక్కడ. ఓకేనా? దాన్ని మనము లెక్కించవలసి ఉంటుంది బిడ్డ. ఇది మనకి ఇచ్చినటువంటి లెక్క. సో ఇందులో ముఖ్యంగా ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే పునర్మూల్యాంకన ఖాతా. పునర్మూల్యాంకన ఖాతా నగదు లేదా బ్యాంక్ ఖాతా, మరియు గుడ్ విల్ ఖాతా, భాగస్థుల ఆస్తి అప్పుల పట్టిక, మరియు భాగస్థుల ముద్ర ఖాతా మరియు ఆస్తి అప్పుల పట్టిక. వీటికి తోడు త్యాగాల నిష్పత్తి కనుక్కోవాలి మనము. అలాగే భాగస్థులకు సంబంధించినటువంటి తరుగుదల భాగస్థుల మూలధనాల విలువలను కూడా మనం ఇక్కడ కనుక్కోవాల్సి ఉంటుంది. భాగస్థుల మూలధనాల విలువను కనుక్కోవాల్సి ఉంటుంది దీనిలో. ఓకేనా? త్యాగాల నిష్పత్తి, భాగస్థుల మూలధనాల విలువలను రెండింటిని కూడా మనము కనుక్కోవాలి సర్దుబాటు ద్వారా. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం చేద్దాం బిడ్డ, ఇక్కడ
పునర్మూల్యాంకన ఖాతాను తీసుకుందాం. ఫస్ట్ మనం పునర్మూల్యాంకన ఖాతా. ఈ యొక్క పునర్మూల్యాంకన ఖాతాలో మనకు ముఖ్యంగా ఏమొస్తుంది చూడండి ఒకసారి. సో ఫస్ట్ వచ్చేసి డెబిట్ వైపున మొత్తం వివరాలు, నెక్స్ట్ మనం మొత్తం రూపాయలు, అలాగే వివరాలు మరియు మొత్తం రూపాయలు. ఓకేనా. సో కుడి చేతి వైపు క్రెడిట్, ఎడమ చేతి వైపు డెబిట్ అని రాసుకుంటాం. దీన్ని పునర్మూల్యాంకన ఖాతా అంటాం. పునర్మూల్యాంకన ఖాతా. ఇందులో వివరాలు, మొత్తం, అలాగే వివరాలు, మొత్తం, ఇది పునర్మూల్యాంకన ఖాతా యొక్క ప్రొఫార్మా. ఈ యొక్క పునర్మూల్యాంకన ఖాతా మనం ఏం చేస్తామట, ఆస్తి విలువ పెరుగుతేనేమో క్రెడిట్ వైపున, అలాగే ఆస్తి విలువ తగ్గుతేనేమో డెబిట్ వైపున మనము నమోదు చేయడం జరుగుతుంది. ఓకేనా. కాబట్టి అండి ఈ యొక్క పునర్మూల్యాంకన ఖాతాలో కంప్లీట్ గా ఆస్తి మరియు అప్పులకు సంబంధించిన సర్దుబాటును మనము పునర్మూల్యాంకన ఖాతాలో ఉన్నటువంటి డెబిట్ మరియు క్రెడిట్ వైపున నమోదు చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా బిడ్డ. సో చూడండి ఫస్ట్ సెకండ్ వన్ అండి, భవనాలపై పెరుగుదల 10,000 రూపాయలు, యంత్రాలపై 8,000 మరియు ఫర్నిచర్ పై 2,000 ధర ఇవ్వడం జరిగింది మనకు. కాబట్టి చూడండి ఫస్ట్ భవనాల విలువ పెరిగింది కాబట్టి ఎటువైపు తీసుకున్నాం బిడ్డ, క్రెడిట్ వైపున రండి. బై భవనాల ఖాతా ఎంత పెరిగింది బిడ్డ, 10,000 రూపాయలు భవనాల విలువ పెరిగింది కాబట్టి క్రెడిట్ వైపున 10,000 రూపాయలు తీసుకున్నాం. అలాగే యంత్రాలపై ఏమైందా 8,000 తగ్గుతుంది కాబట్టి ఫస్ట్ రాయండి 2 యంత్రం ఖాతా. 2 యంత్రం ఖాతా ఎంత తగ్గింది, 8,000 రూపాయలు. 2 యంత్రం ఖాతా 8,000 రూపాయలు. అలాగే ఇంకేం తగ్గిందట, ఫర్నిచర్ విలువ తగ్గింది 2,000. ఓకేనా. కావాలండి 2 ఫర్నిచర్ ఖాతా. 2 ఫర్నిచర్ ఖాతా ఎంత బేట, 2,000 రూపాయలు. ఇంకేమైనా తగ్గిన కనిపిస్తున్నా నాకు ఏమి లేవు. ఇక్కడ మనం ఏం కనుక్కోవాలిరా, పునర్మూల్యాంకన లాభం లేదా నష్టాన్ని కనుక్కోవాలి. ఎటువైపు ఎక్కువ ఉంది, డెబిట్ వైపు 8 10,000 ఉంది, క్రెడిట్ వైపు 10,000 ఉంది. అంటే క్రెడిట్ డెబిట్ ఎందుకు ఎలా ఉన్నాయి మనకు సమానంగా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే డెబిట్ మరియు క్రెడిట్ విలువలు సమానంగా ఉంటాయో మనం పునర్మూల్యాంకన లాభాన్ని కానీ నష్టాన్ని కానీ లెక్కించవలసిన అవసరం లేదు. రెండు వైపులా సమానంగా ఉన్నప్పుడు లాభం కానీ నష్టం కానీ వస్తుందా, రాదు కదా. కాబట్టి టోటల్ చేసేస్తున్నాం ఇక్కడ. సో డెబిట్ వైపు ఎంత ఉంది బేట, 10,000 రూపాయలు. అలాగే క్రెడిట్ వైపున కూడా 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పునర్మూల్యాంకన ఖాతాలో లాభం కానీ నష్టం కానీ లేదు బేట. కాబట్టి దాన్ని క్లోజ్ చేస్తున్నాం ఇంకా. క్లోజ్. నౌ నెక్స్ట్ వి కెన్ టేక్ నగదు లేదా బ్యాంకు ఖాతా. నెక్స్ట్ తీసుకునే ఖాతా ఏంటి బేట, నగదు లేదా బ్యాంకు ఖాతా. రాయండిగా డెబిట్ క్రెడిట్. రాయండి నగదు లేదా బ్యాంకు ఖాతా. ఓకేనా బేట. సో ఇందులో వివరాలు, మొత్తం రూపాయలు, నెక్స్ట్ వివరాలు, మొత్తం రూపాయలు. ఇది నగదు లేదా బ్యాంక్ ఖాతాకు సంబంధించినటువంటి ప్రొఫార్మా బేట. ఇందులో మనం ఏం చేయాలిగా, నగదు యొక్క తెచ్చిన నిల్వను తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి ఎటువైపు అది, డెబిట్ వైపున. అండ్ 2 తెచ్చిన నిల్వ. 2 తెచ్చిన నిల్వ ఎంత చూపిస్తున్నాం, తెచ్చిన నిల్వ ఒకసారి చూడండి. ఇక్కడ నగదు అనేది ఎంత, 5,000 రూపాయల తెచ్చిన నిల్వ ఇక్కడ చూపిస్తుంది. కాబట్టి నగదు ఖాతాలో రాయండి ఇక్కడ 5,000 రూపాయలు తెచ్చిన నిల్వ. ఓకేనా బేట. సో నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే సంస్థలోకి నగదు ఏమొచ్చింది, Z మూలధనంగా 40,000 వచ్చింది, గుడ్ విల్ గా 10,000 రూపాయలు వచ్చింది.
కాబట్టి ఫస్ట్ 2z మూలధనం 2z మూలధనం ఖాతా ఎంత బేట 40,000 రూపాయలు. అలాగే 2 నెక్స్ట్ వన్ ఏంటి దగ్గర గుడ్ విల్ నగదులో వచ్చింది కాబట్టి ఇక్కడ గుడ్ విల్ ఖాతా ఎంత బేట 10,000 రూపాయలు. నగదు తీసుకునే గుడ్ విల్ ఎంత 10,000. ఓకేనా. సో అయితే దీంతో మనము నగదు లేదా బ్యాంక్ ఖాతాను క్లోజ్ చేయడానికి ఛాన్స్ లేదు ఇక్కడ. ఎందుకు అంటే భాగస్థుల మూలధనాల సర్దుబాటు ఉంది. అంటే ఎక్కువ ఉన్న భాగస్థు సంస్థల నుంచి తీసుకొని పోతాడు, తక్కువ ఉన్న భాగస్థులు సంస్థలోకి నగదు తీసుకొని రావాల్సి ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఇప్పుడే నగదు ఖాతాను క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. అంటే ఎక్కువ ఉన్నప్పుడు నగదు సంస్థ నుంచి బయటకు పోతున్న వాటికి రికార్డ్ చేయాలి, తక్కువ ఉంటే కొత్త భాగం తీసుకొస్తుంది కాబట్టి దాని ఇందులో నమోదు చేయవలసి ఉంటుంది. కాబట్టి నగదు ఖాతాను క్లోజ్ చేయడం లేదు ఇక్కడ. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత క్లోజ్ చేద్దాం దాన్ని. సో ఫస్ట్ మనం నెక్స్ట్ ఖాతా ఏం చేద్దాం అంటే ఇక్కడ గుడ్ విల్ ఖాతా తయారు చేద్దాం. నెక్స్ట్ ఖాతా వచ్చేసి గుడ్ విల్ ఖాతా. సో రైట్ డౌన్ గుడ్ విల్ ఖాతా డెబిట్ తర్వాత క్రెడిట్. ఇక్కడ ఏం రాస్తున్నాము గుడ్ విల్ ఖాతా గుడ్ విల్. సో ఇందులో వివరాలు మొత్తం సో ఇక్కడ గుడ్ విల్ పంచాలంటే మనం ఏం చేయాలంటే త్యాగాల నిష్పత్తి కనుక్కోవాలి. త్యాగాల నిష్పత్తి ద్వారా మాత్రమే గుడ్ విల్ ని పంచవలసి ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనము రాస్తున్నాం ఇక్కడ త్యాగాల నిష్పత్తి సో దీనికి సూత్రం ఏంటిది పాత నిష్పత్తి మైనస్ కొత్త నిష్పత్తి. ఓకేనా స్టూడెంట్స్. పాత నిష్పత్తి ఎంత 3:2, కొత్త నిష్పత్తి 12:8:5. ఓకేనా బేటా. సో నౌ వి కెన్ టేక్ ఫస్ట్ ఎవరు ఇక్కడ x త్యాగాల నిష్పత్తి is equal to 3/5 minus 12/25. 12 plus 8 20 plus 5 25. ఓకేనా. సో ఎంత వస్తుంది కాసాగు 25. 5ని 25 5తో భాగిస్తే ఎంత వస్తుంది ఇక్కడ 5. 5 3లో 15. 25 1లో 25 1 12 12. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది 3/25. నెక్స్ట్ y త్యాగాల నిష్పత్తి is equal to సో y నిష్పత్తి ఎంత 2/5 మైనస్ 8/25. సో కాసాగు 25 వస్తుంది ఇక్కడ. 5ని 25తో భాగిస్తే 5 వస్తుంది. 5 2లో 10 మైనస్ 25 25తో భాగిస్తే ఎంత వస్తుంది 1 1 × 8 దట్ ఈస్ ఈక్వల్ ఎంత వస్తుంది బేటా 2/25. therefore x, y త్యాగాల నిష్పత్తి is equal to 3/25, 2/25 or 3:2. ఓకేనా బేటా. అంటే త్యాగాల నిష్పత్తి ఎంత వచ్చింది x and y ది 3:2 వచ్చింది. అంటే ఈ త్యాగాల నిష్పత్తి ద్వారా దేన్ని పంచుతాం బేటా మనము ఓన్లీ గుడ్ విల్ మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేస్తాం త్యాగాల నిష్పత్తి ద్వారా. కాబట్టి ఇక్కడ రాయండి 3:2లో మనం గుడ్ విల్ ని పంచాలి 3:2. సో గుడ్ విల్ మనకు నగదు కావాల్సింది కాబట్టి బై నగదు ఖాతా రాస్తున్నాం ఇక్కడ. ఓకేనా. సో ఎంత వచ్చింది బేటా నగదు ఖాతా ద్వారా గుడ్ విల్ 10,000 రూపాయలు. కాబట్టి 10,000 రూపాయలు. సో ఎవరైనా 2x మూలధనం ఖాతా. సో 10,000 రూపాయలు ఇంటూ 3 3 ప్లస్ 2 ఎంత 5 3/5. 5 ఇంకా 5 5 2లో 10 3 2లో ఎంత 6
రూపాయలు ఇంటూ 2/5 5 ఇంకా 5 5 2లో 10 ఓకేనా సో ఎంత వస్తుంది 2 2లో 4 అంటే ఎంత వచ్చింది మనకి ఇక్కడ 4000 రూపాయలు మొత్తం పూర్తి ఎంత వస్తుంది ఇక్కడ 10,000 రూపాయలు డెబిట్ అలాగే క్రెడిట్ సైడ్ కూడా 10,000 రూపాయలు వస్తుంది మనకి ఇక్కడ డెబిట్ సైడ్ గుడ్ విల్ 10,000 క్రెడిట్ సైడ్ గుడ్ విల్ 10,000 రూపాయలు సో దీంతో గుడ్ విల్ అకౌంట్ అయిపోయింది అంటే ఇక్కడ గుడ్ విల్ అకౌంట్ ప్రిపేర్ చేయడం ఏం కనుక్కున్నాం ఇక్కడ త్యాగాల నిష్పత్తి కనుక్కున్నాం ఈ యొక్క త్యాగాల నిష్పత్తి ద్వారానే ఇక్కడ మనము గుడ్ విల్ ని లెక్కించవలసి ఉంటుంది బేట ఓకేనా సో ఇది వర్కింగ్ నోట్ త్యాగాల నిష్పత్తికి సంబంధించినటువంటి వర్కింగ్ నోట్ అనేది ఓకేనా ఇది కూడా మనము నోట్ చేసుకోవాల్సి ఉంటుంది బేట అది ఉంటేనే అది మనకు తెలుస్తుంది ఇక్కడ 3:2 ఇలా వస్తుంది ఓకేనా కాబట్టి గుడ్ విల్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనం ఉపయోగించినటువంటి త్యాగాల నిష్పత్తి 3:2 దాని ద్వారా మనం గుడ్ విల్ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఓకేనా నెక్స్ట్ ఏం చేస్తాం అంటే ఇక్కడ భాగస్తుల మూలధనం ఖాతా నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే భాగస్తుల మూలధనం ఖాతా కాబట్టి ఇదంతా తీసేద్దాం మనం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ వేసుకున్న ఫస్ట్ భాగస్తుల త్యాగాల నిష్పత్తికి భాగస్తుల మూలధనం ఖాతా రైట్ ఓకే ఫస్ట్ వివరాలు x y z అలాగే వివరాలు x y and z x y z ఇది బాస్ మూలధన ఖాతా యొక్క ప్రో ఫార్మా రాయండి భాగస్తుల మూలధనం ఖాతా ఓకేనా బేటా డెబిట్ క్రెడిట్ ఇందులో వివరాలు మొత్తం రూపాయలు వెయిట్ ఫర్ ఎ మూమెంట్ వివరాలు x y z at the same time వివరాలు x y z ఇది భాగస్తుల యొక్క మూలధనం ఖాతా సో ఈ యొక్క భాగస్తుల మూలధన ఖాతాని తయారు చేసేటప్పుడు మనము ఆటోమేటిక్గా చేయాల్సింది ఏంటంటే భాగస్తుల మూలధనాల సర్దుబాటును మనము లెక్కించవలసి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ రాయండి బై ఏమైనా రాస్తాము తెచ్చిన నిల్వ ఎక్కడ ఉంది బేటా మనకు పాత ఆస్తి హక్కుల పట్టికలో భాగస్తుల యొక్క తెచ్చిన నిల్వ చూడండి x 80,000 రూపాయలు y 20,000 రూపాయలు ఉంది కాబట్టి x విలువ 80,000 రూపాయలు తీసుకుంటున్నాము y విలువను 20,000 రూపాయలు కూడా తీసుకోవడం జరుగుతుంది మనం ఇక్కడ ఓకేనా సో నెక్స్ట్ వన్ వచ్చేసి బై గుడ్ విల్ ఖాతా గుడ్ విల్ ఖాతా వచ్చేసి ఎంత ఉంది ఇక్కడ 6,000 రూపాయలు అలా ఇక్కడ 4,000 రూపాయల గుడ్ విల్ మనము తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి బై సాధారణ రిజర్వ్ ఓకేనా బేటా ఏ నిష్పత్తిలో వస్తామో 3:2లో సో సాధారణ రిజర్వ్ యొక్క విలువ ఎంత మనకి ఇక్కడ 20,000 రూపాయలు 20,000 రూపాయలు ఇంటూ 3/5 కామా 2/5 3/5 ఏమో x 2/5 ఏమో y ఓకేనా సో 5 ఎక్క 5 5 4 లో 20 ఓకేనా సో 4 మూల ఎంత 12 కాబట్టి 12,000 రూపాయలు ఏమో x అలాగే 4 లో 8,000 రూపాయలు ఏమో y z నిల్ల
ఓకేనా బేట. నెక్స్ట్ ఇంకేముంది, పునర్మూల్యాంకన లాభం ఇక్కడ లేదు, ఎందుకంటే డెబిట్ వైపు మరియు క్రెడిట్ వైపు రెండు వైపులా కూడా సమానంగా ఉంది కాబట్టి పునర్మూల్యాంకన లాభం కానీ నష్టం కానీ ఏమీ రాలేదు ఇక్కడ. ఓకే బేట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకేమిటి, ఇక్కడ మనము భాగస్వామిక మూలధనాలను సర్దుబాటు చేయాలి. సో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ మూడు ఉంది ఇలా, బై నగదు ఖాతా, బై నగదు ఖాతా. ఎవరి నగదు ఇది? జెడ్ మూలధనం, జెడ్ మూలధనం. సో జెడ్ ఖాతాలో ఎంత? 40,000 రూపాయలు. ఓకేనా బేట, జెడ్ ఖాతాలో 40,000 రూపాయలు తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మూలధనాల లెక్కింపు. ఓకేనా, మొత్తం మూలధనం లెక్కింపు అని రాసుకుంటా. ఇది మొత్తం మూలధనం లెక్కింపు. ఇక్కడ మొత్తం మూలధనం ఏ మూలధనం? ఇక్కడ సంస్థలో ఉన్నటువంటి మొత్తం మూలధనం మనం లెక్కిస్తున్నాం. ఓకేనా. సో మనకి ఏంటి, జెడ్ ఎంత ఉంది ఇప్పుడు షేరు భాగస్తుని విలువ, జెడ్ భాగస్తుని విలువ, జెడ్ భాగస్తుని వాటా 1/5. ఓకేనా, జెడ్ భాగస్తుని వాటా ఎంత బేట? 1/5 పైన ఎంత తీసుకొచ్చిన మూలధనం? ఇక్కడ మూలధనం 20,000 రూపాయలు తీసుకొచ్చు, సారీ 40,000 రూపాయల మూలధనం తీసుకొచ్చిండు. 1/5 వంతు వాటాకి జెడ్ భాగస్తుడు 40,000 రూపాయల మూలధనాన్ని తీసుకొస్తే మరి ఇక్కడ రిమైనింగ్ సంవత్సరం మొత్తం మూలధనం ఎంత అనేది మనము కనుక్కోవాలి కదా. సో మొత్తం మూలధనం ఇస్ ఈక్వల్ టు, మొత్తం మూలధనం ఇస్ ఈక్వల్ టు 40,000 రూపాయలు ఇంటూ 5/1. అంటే ఎన్ని భాగాలు ఉన్నాయి సంవత్సరం? 5 భాగాలు కదా, కాబట్టి 5/1. ఒక భాగానికి 40,000 అయితే 5 భాగాలకు ఎంత ఉంటుందని మనం తెలుసుకుంటాం కదా. సో దట్ ఈస్ ఈక్వల్ టు 5×4 20. అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 2 లక్షల రూపాయలు. అంటే సంస్థలో ఉండవలసిన మొత్తం మూలధనం ఎంత? 2 లక్షల రూపాయలు. ఈ 2 లక్షల రూపాయల మూలధనాన్ని మనం ఏం చేయాలి? నూతన నిష్పత్తులు, నూతన నిష్పత్తుల ప్రకారం పంచాలి. నూతన నిష్పత్తులు is equal to 12:8:5. ఈ యొక్క నూతన నిష్పత్తి ప్రకారం మనం ఆ యొక్క భాగస్వామిక మూలధనాలను మనం లెక్కించవలసి ఉంటుంది. అంతే అమౌంట్ ఉండాలి అందులో. సో ఫస్ట్ ఎవరైనా x మూలధనం, x మూలధనం is equal to 2 లక్షల రూపాయలు ఇంటూ ఎంత బేట? 12 + 8 20, 25 అంటే 12/25. ఓకేనా, 5×5 25, 5×4 20, 1 2 3 4 0, 5×5 5×8 40, 1 2 3 0 అంటే ఎంత వచ్చింది? 8. 8 2 ఎంత? 8 12 96. దట్ ఈస్ ఈక్వల్ టు 96,000 రూపాయల గుడ్విల్ ఎవరికి ఉండాలి? కదా 96,000 రూపాయల మూలధనము x కు ఉండాలి. ఓకేనా. అలాగే y మూలధనం, y మూలధనం ఇస్ ఈక్వల్ టు, సో ఎంత? 2 లక్షల రూపాయలు ఇంటూ ఎంత? 8/25. సేమ్ 5×5 25. ఓకే, 5×4 20, 40,000 రూపాయలు. 5×5 5×8 40, 8,000. సో 8 ఎంత? 64. అంటే y కి ఎంత ఉండాలి ఇక్కడ? 64,000 ఉండాలి. y యొక్క మూలధనము 64,000 రూపాయలు. అలాగే z మూలధనం is equal to 2 లక్షల రూపాయలు ఇంటూ 5/25. 25 5×5 25. ఓకే, 5×4 20, 4 0, 5×5 5×8 40. 8×8 ఎంత? 40. అంటే ఎంత ఉండాలి? 40,000. అంటే ఇక్కడ మూలధనాల విలువలు డిసైడ్ అయినమాట. x మూలధనం 96,000 ఉండాలి, y మూలధనము 64,000 రూపాయలు ఉండాలి, z మూలధనం ఎంత ఉండాలి? 40,000 రూపాయలు ఉండాలి బిడ్డ ఇక్కడ.
ఓకేనా. అలా ఉంటే దాని ప్రకారంగా మనం మూలధన భాగస్థుల మూలధన ఖాతాలలో వారి యొక్క మూలధనాలని 96,000, 60,000, 45,000గా 40,000గా ఉండేట్టు మనం ఇక్కడ ముగించవలసి ఉంటుంది ఇక్కడ. ఓకేనా. సో చూద్దాం మరి ఇక్కడ ఫస్ట్ x విలువ 80 ప్లస్ 6 86, 86 ప్లస్ 12 ఎంత 98, అంటే ఎక్కువ ఉంది కదా. సో ఓకే, నో ప్రాబ్లం. 98,000 రూపాయలు అంటే ఇక్కడ ఎంత ఉండాలి, ఆయనకి 96,000 రూపాయలు మాత్రమే ఉండాలి. కానీ x దగ్గర ఎంత ఉంది మూలధనం, ఇక్కడ 98,000 ఉంది. అంటే ఎంత ఎక్కువ ఉంది, 2,000 రూపాయలు ఎక్కువ ఉంది కాబట్టి 2,000 రూపాయలు ఏం చేయాలన్నా సంవత్సరం నుంచి తీసుకొని పోవాలి. అంటే నగదు సంవత్సరం నుంచి పోతుంది కాబట్టి నగదు ఖాతాల నుంచి కూడా నగదు పోతుంది కదా ఇక్కడ. కాబట్టి నగదు ఖాతాలో పోయినట్టుగా రాసుకోవాలి మనము. బై x మూలధనం ఖాతా ఎంత తీసుకుంటున్నా, 2,000 రూపాయలు తీసుకుంటున్నాడు. ఓకేనా. అలాగే తీసుకున్నట్టు రైట్ వైపు చూపిస్తాం టు నగదు ఖాతా. ఓకేనా. ఎంత 2,000 రూపాయలు x తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ. ఇట్స్ క్లియర్, x అయిపోయింది. నెక్స్ట్ y ఏంటండి, 20 ప్లస్ 4 24, 24 ప్లస్ 8 ఎంత బేట 32,000 మాత్రమే ఉంది ఇక్కడ దగ్గర. అంటే ఇంక ఆయన యొక్క విలువ మొత్తం ఎంత ఉండాలని చెప్పినాడా, 64,000 రూపాయలు ఉండాలంట ఆయన యొక్క మూలధనం. ఓకేనా. అంటే అక్కడ ఎంత ఉంది, కేవలం 32,000 రూపాయలు మాత్రమే ఉంది. అంటే ఇంకెంత కావాలి ఆయనకి, ఇంకా 32,000 రూపాయలు నగదు తీసుకురావాలి. ఎవరు, y. కాబట్టి రాయండి బై నగదు ఖాతా, బై నగదు ఖాతా బ్రాకెట్ లో y మూలధనం ఎంత తీసుకొస్తున్నాడు ఇక్కడ, 32,000 నిల్. ఓకేనా. అప్పుడు ఎంత అవుతుంది, 64,000. సో z ఎంత ఉంది, 40,000. అంతే ఉండాలి కదా, అంతే ఉంది. ఓకేనా. సో y అనే వ్యక్తి ఏం చేసుకుంటారు, మన మూలధనం తీసుకుంది కదా, అంటే సంస్థలోకి నగదు వస్తుంది కదా, అప్పుడు ఏం చేయాలి, మనం నగదు ఖాతాలో రాసుకోవాలి. 2y మూలధనం ఖాతా, 2y మూలధనం ఖాతా ఎంత వస్తుంది బేట, 32,000 రూపాయలు తీసుకొస్తుంది ఆయన. కాబట్టి ఇక్కడ రాసుకోండి 32,000. అంటే 32,000 రూపాయల నగదేమో బ్యాంక్ ఖాతాలోకి వస్తుంది, 2,000 రూపాయల నగదేమో బ్యాంక్ లో నుంచి పోతుంది బేట ఇక్కడ. కాబట్టి మనం ఇక్కడ నగదు యొక్క విలువను తీర్చుదాం ఇప్పుడు. సో మొత్తం ఎంత ఉంది, 0 0 0 5 2 7 4 5 కూడా 8 ఎంత ఉంది బేట, 87,000 రూపాయలు ఉంది ఇక్కడ. కాబట్టి బై తేల్చిన నిల్వ. సో డెబిట్ మైనస్ క్రెడిట్ ఈక్వల్స్ టు క్యారీ డౌన్. డెబిట్ ఎంత ఉంది, 87,000 రూపాయలు మైనస్ క్రెడిట్ ఎంత ఉంది బేట, 2,000 రూపాయలు. తీసేస్తే ఏమొస్తుంది, 85,000. ఏంటిది అది, తేల్చిన నిల్వ 85,000. సో మొత్తం టోటల్ ఎంత, 87,000. అంటే సంవత్సరం నగదు ఎంత చూపిస్తున్నాం ఇక్కడ, రైట్. సంవత్సరం నగదు 2 తెచ్చిన నిల్వ ఎంత, 85,000 రూపాయల నగదు మనం చూపిస్తున్నాం నగదు ఖాతాలో. అంటే నగదు ఖాతాలో ఎంత నగదు ఉంది ఇక్కడ, కేవలం 85,000 రూపాయల నగదు మాత్రమే నగదు ఖాతాలో ఉంది. ఓకేనా బేటా. సో నెక్స్ట్ ఇంకేం చేయడము, భాగస్థుల మూలధన ఖాతాలని ముగించాలి. దగ్గర మనకు ఉండాల్సిన విలువ 90 ఎంత ఉండాలో 6,000 ఉండాలి, 2,000 ఎక్కువ ఉంది. 64 40,000 బరాబర్, అంటే 2,000 తీసుకోవాలి కదా. కాబట్టి 2 తేల్చిన నిల్వ ఎవరి విలువ చేస్తున్నాము, x యొక్క డెబిట్ క్రెడిట్ ఎంత ఉంది, 98,000 రూపాయలు మైనస్ 2,000 తీసేసి ఎంత ఉంటుంది నాకు, 96,000 బరాబర్ అయింది కదా. y కి క్రెడిట్ డెబిట్ వైపు ఏం లేదు, క్రెడిట్ ఎంత ఉంది 64,000, అదే విలువ వస్తున్నట్టుగా 64,000. z డెబిట్ లో ఏం లేదు కాబట్టి క్రెడిట్ లో ఉన్న విలువ ఇక్కడ 40,000 వస్తుంది. కాబట్టి 40,000. సో మొత్తం టోటల్ చేస్తున్నాం మనం ఇక్కడ. సో z 40,000 రూపాయలు, అలాగే y 64,000 రూపాయలు, x 98,000 రూపాయలు. ఓకేనా. సో ఇక్కడ రాయండి బై
తెచ్చిన నిల్వ ఎంత 96,000 రూపాయలు, 64,000 రూపాయలు, 40,000 రూపాయలు నూతన మూలధనాలు పెట్టాలి. ఈ యొక్క మూలధనాల విలువలను ఎక్కడ రాసుకుంటామో భాగస్థుల మూలధనాల ఖాతాలో వచ్చేటువంటి విలువలని ఆస్తి అప్పుల పట్టికలో మనం అప్పుల వైపున నూతన మూలధనాలుగా 96,000 రూపాయలు x, 64,000 రూపాయలు y, 40,000 రూపాయలు z ని తీసుకోవడం జరుగుతుంది ఇందులో. ఓకేనా, ఇది భాగస్థుల మూలధనం ఖాతా. సో నెక్స్ట్ మనం ఉన్నటువంటి నెక్స్ట్ ఖాతా ఏంటంటే లాస్ట్ ఉన్నటువంటి మనకి ఇక్కడ ఆస్తి అప్పుల పట్టిక. రైట్, ఇది తీసేస్తున్నాడు నేను ఇక. రైట్, ఆస్తి అప్పుల పట్టిక ఫార్మ్ వేసుకుందాం మనం. రైట్, అప్పులు మొత్తం రూపాయలు, ఆస్తులు మొత్తం రూపాయలు. ఓకే బిడ్డ, ఇక్కడ రాయండి నూతన ఆస్తి అప్పుల పట్టిక. ఓకే రైట్, ఇక్కడ డెబిట్ క్రెడిట్లు ఏముంటాయి, ఇందులో అప్పులు అని రాయండి, మొత్తం రూపాయలు, అలాగే ఆస్తులు మొత్తం రూపాయలు. ఇది నూతన ఆస్తి అప్పుల పట్టిక. సో ఇక్కడ నూతన ఆస్తి అప్పుల పట్టిక ఫస్ట్ వైపు ఏదైతుందో అప్పుల వైపు. సో పాత ఆస్తి అప్పుల పట్టికను కంపేర్ చేస్తూ కొత్త ఆస్తి అప్పుల పట్టికను తయారు చేయాలి. ఓకేనా, సో పాత ఆస్తి అప్పుల వైపు ఏంటంటే ఫస్ట్ రుణదాతలు. రుణదాతలు పెరగలేదు తగ్గలేదు కాబట్టి సేమ్ ఎంత ఉంది 50,000 రూపాయలు, కాబట్టి 50,000 తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఏముంది చెల్లింపు బిల్లులు, ఇది కూడా పెరగలేదు తగ్గలేదు కాబట్టి చెల్లింపు బిల్లులు ఎంత పెట్టాలి 10,000 రూపాయలు. ఓకేనా, నెక్స్ట్ సాధారణ రిజర్వ్ ఆల్రెడీ మనము భాగస్థుల మూలధన ఖాతాలో తీసుకున్నాం కాబట్టి మళ్ళీ తీసుకోము ఇంకా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మూలధనాలు. మూలధనాలు ఇందులో ఫస్ట్ x, y అండ్ z. x విలువ ఎంత బేటా 96,000. నెక్స్ట్ y విలువ 64,000, z విలువ 40,000 రూపాయలు. ఇవి భాగస్థుల యొక్క నూతన మూలధనాలు. సో నెక్స్ట్ మనము ఆస్తుల వైపు చూసినట్లయితే మొట్టమొదటిగా ఆస్తులు ఏమి ఉన్నాడు ఒకసారి మనకు నగదు లేదా క్యాష్ ఉంటుంది కదా. ఇక్కడ మనకి ఏమి ఇక్కడ అందులో నగదు అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ నగదు ఎటువైపు వస్తుంది ఆస్తుల వైపు కాబట్టి రైట్ ఫస్ట్. సో నగదు ఈజ్ ఈక్వల్ టు నగదు యొక్క విలువ నగదు ఖాతాలో ఎంత ఉంది ఇక్కడ 85,000 రూపాయలు. మరి కేవలం పాత ఆస్తి పట్టికలో నగదు ఎంత ఉంది 5,000. అంటే ఏమైంది ఆటోమేటిక్గా పెరిగింది నగదు విలువ కాబట్టి రాయండి ఇక్కడ 85,000 రూపాయలు. నగదు యొక్క విలువ 85,000. నెక్స్ట్ అలాగే రుణగ్రస్తులు. సో రుణగ్రస్తులు ఎంత ఉంది మనకి 20,000. దీనిపై ఎలాంటి సర్దుబాటు లేదు కాబట్టి డైరెక్ట్ గా 20,000 రాసుకుంటాం మనం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి సరుకు. ఇక్కడ సరుకు పైన సర్దుబాటు ఉన్నాయండి. భవనాలు, యంత్రాలు, ఫర్నిచర్ లేదు. సరుకు యొక్క విలువ ఎంత బేట 30,000 రూపాయలు, డైరెక్ట్ గా 30,000. సో నెక్స్ట్ వచ్చేసి ఫర్నిచర్ యొక్క విలువ ఎంత మనకు 25,000. ఫర్నిచర్ యొక్క విలువ 25,000. అయితే ఏమైంది ఇక్కడ 2,000 రూపాయలు తరుగుదలగా ఫర్నిచర్ విలువ పోయింది కాబట్టి రాయండి మైనస్ తరుగుదల ఎంత బేట 2,000 రూపాయలు తీసేసి ఎంత వస్తుంది 23,000. నెక్స్ట్ అలాగే యంత్రాలు
యంత్రాలు విలువ ఎంత ఉంది మేడం మనకి ఇక్కడ యంత్రాల విలువ వచ్చేసి 60,000. సో ఈ 60,000లో యంత్రం యొక్క విలువ ఎంత తగ్గింది 8,000 రూపాయలు. కాబట్టి మైనస్ తరుగుదల 8,000 తీసేసి ఎంత వస్తుంది మేడం మనకి ఇక్కడ 52,000 రూపాయలు వస్తుంది. నెక్స్ట్ భవనాల విలువ ఎంత ఉంది ఇక్కడ 40,000 రూపాయలు. ఓకేనా? సో ఎంత పెరిగింది భవనం యొక్క విలువ ఒకసారి 10,000 రూపాయలు పెరిగింది ఇక్కడ. కాబట్టి ప్లస్ పెరుగుదల 10,000 రూపాయలు. సో మొత్తం కూడితే 50,000 రూపాయలు. ఓకేనా బేట? నెక్స్ట్ గుడ్ విల్ తీసుకో, ఎందుకంటే గుడ్ విల్ అనేది ఆల్రెడీ నగదు లేదా బ్యాంక్ ఖాతాలో వచ్చింది కాబట్టి సో ఆస్తి అప్పుల పట్టికలో గుడ్ విల్ తీసుకోం. గుడ్ విల్ ని సృష్టించినప్పుడు మాత్రమే గుడ్ విల్ యొక్క విలువను మనం ఎక్కడ తీసుకుంటాం బేట? మనము ఆస్తి అప్పుల పట్టికలో తీసుకుంటాం. ఎప్పుడైతే గుడ్ విల్ ని సృష్టిస్తామో అప్పుడు మాత్రమే గుడ్ విల్ యొక్క విలువను ఆస్తి అప్పుల పట్టికలో తీసుకుంటాము. మిగతా సందర్భాల్లో మాత్రం నగదుగా వచ్చినట్లయితే నగదు ఖాతాలోని గుడ్ విల్ విలువను మనము తీసుకోవడం జరుగుతుంది బేట. ఓకేనా? సో నా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ అప్పుల వైపు టోటల్ చేసాం బేట. మనము అప్పుల వైపు టోటల్ 0 0 0. ఓకేనా? సో 6 4 10 6 15 10 25 1 26 2,60,000. అలాగే 0 0 0. సో 5 3 8 2 10 10 15 20 25 1 26 ఎంత వస్తుంది బేట? 2,60,000 రూపాయలేమో అప్పులు, అలాగే 2,60,000 రూపాయలు ఆస్తుల విలువ రావడం జరిగింది. అంటే ఇక్కడ అప్పులు మరియు ఆస్తులు రెండు కూడా ఎలా ఉన్నాయి బేట? సమానంగా వచ్చాయి ఇక్కడ. అంటే సంస్థలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే భాగస్తుల మూలధనం కాదని జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే భాగస్తుల యొక్క విలువలను సర్దుబాటు, భాగస్తుల యొక్క మూలధనాలను సర్దుబాటు చేస్తున్నాం. కాబట్టి ఆ సర్దుబాటు చేసినటువంటి మూలధనాలు ఏవైతే ఉన్నాయో ఎక్కువగా ఉంటేనేమో సంస్థలోంచి భాగం తీసుకొని పోతున్నాడు, తక్కువగా ఉంటే నగదు మొత్తాన్ని సంస్థలోకి తీసుకొని రావడం జరుగుతుంది. ఓకేనా? అందుకోసమే ఇక్కడ మరొకసారి y అనే భాగస్తుడు నగదు తీసుకురావాల్సి వచ్చింది. సో మనకు మన x భాగస్తునికి 2,000 రూపాయలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ 2,000 రూపాయల భాగస్తుడు సంస్థల నుంచి తీసుకొని పోవడం జరిగింది ఇక్కడ. ఓకేనా? కాబట్టి 2,000 రూపాయలు తీసుకొని పోయిన ఇక్కడ చూపించాము. అలాగే బ్యాంక్ ఖాతాలో 2,000 రూపాయలు తీసుకొని పోయిన చూపించాము. సో y మూలధనంగా 32,000 రూపాయలు తీసుకొని వచ్చారు కాబట్టి ఆ 32,000 రూపాయలు తీసుకొని వచ్చినట్టుగా మనము చూపించడం జరిగింది. ఓకేనా? ఇది ప్రాబ్లం నెంబర్ 17 బిడ్డ. ఇది ఈ యొక్క చాప్టర్ లో చివరి లెక్క. అంటే భాగస్వామ్య ప్రవేశం అయిపోయింది. ఇంకా మనకు ఈ యొక్క భాగస్వామ్య ప్రవేశంలో 17 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ యొక్క 17th ప్రాబ్లం ఈ రోజు మనం చెప్పుకున్నాం. సో దీని ద్వారా ఏమైపోయింది? ఇక్కడ భాగస్వామ్య ప్రవేశం అనే చాప్టర్ మనం కంప్లీట్గా పూర్తి చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ రేపటి క్లాస్లో నుంచి భాగస్తుని విరమణ చాప్టర్ గురించి మనం చెప్పుకోవాలి బేట. ఓకేనా? భాగస్తుని విరమణ. సో థ్యాంక్ యూ బేట. టుమారో క్లాస్లో నెక్స్ట్ చాప్టర్ భాగస్తుని విరమణతో మనము నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేసుకుందాం బేట. రైట్, థ్యాంక్ యూ.